హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఆలు కుర్మా సింపుల్గా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం 10 జీడిపప్పుని ఒక బౌల్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా ఈ జీడిపప్పులో వేసుకొని చిన్న కప్పు హాట్ వాటర్ వేసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, చెక్క, లవంగాలు, ఇలాచి, మనం నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలను కూడా వాటర్తో సహా వేసేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలండి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తటి పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4, 2 ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలు స్మూత్గా అయ్యే వరకు మంక పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా మంక పెట్టుకోవాలండి. టమాటా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కర్రీలోని ఆయిల్ అంతా లైట్గా సపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ముందుగానే ఉప్పు వేసి ఉడకపెట్టుకున్న ఆలుని పొట్టు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్న ముక్కలైనా పర్వాలేదండి, మీడియం సైజ్ అయితే మనకి ఆలు కర్రీలో బాగా కనబడతాయి. ఇప్పుడు 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కారం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ ఆలు కుర్మా అనేది మార్నింగ్ టైంలో చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీగా ఉండే కమ్మని ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఇది బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉండే ఆలు కుర్మా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.